ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు మనం వృశ్చిక రాశి వారి ఆగస్టు 2026 గోచార ఫలాల గురించి చెప్పుకుందాము. వృశ్చిక రాశి వారు అంటే విశాఖ 4వ పాదం వారు, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మనం కనుక గమనించినట్లయితే ఇది వృశ్చిక రాశి. వీరికి చతుర్థంలో రాహు ఉన్నాడు. చతుర్థంలో అంటే మాతృస్థానము, గృహస్థానము, వాహన స్థానము, అలాగే నేటివ్ ప్లేస్ని ఇవన్నీ కూడా 4th హౌస్ ఇండికేట్ చేస్తుంది. ఇది రాహు ఉన్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందో ఫలితాలు మనం మాట్లాడుకుందాం. పంచమ స్థానంలో శని రజతమూర్తిగా ఉన్నాడు. పంచమ స్థానంలో శని రజతమూర్తిగా ఉండగా సప్తమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు బుధుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మరోపక్క ముఖ్యంగా భాగ్యంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు అల్టిమేట్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా మీకు రవి మళ్ళీ లేదు, మళ్ళీ ఆ తర్వాత కేతువు కూడాను మీకు మంచి రిజల్ట్సే రాజ్యస్థానంలో ఇస్తున్నాడు. మరో పక్కన మీరు కనుక గమనించినట్లయితే శుక్రుడు లాభస్థానంలో మీకు గుడ్ రిజల్ట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ 4 గ్రహాలు మీకు 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ స్థితి కొనసాగుతుంది. ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుందాము, ఒక వరుసలో వద్దాం. ఫస్ట్ లగ్నానికి చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో, అదేవిధంగా వాహన స్థానంలో, గృహస్థానంలో ఉన్నటువంటి రాహు ఎవరైతే ఉన్నాడో ఈయనతోటి కొన్ని సమస్యలు ఉన్నాయి. తల్లికి కానీ, వాహనానికి కానీ, ఇంటికి కానీ మీరు ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో దట్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, 9వ స్థానంలో కనుక ఎఫెక్ట్ ఉంటే తండ్రికి, 4th ఉంటే తల్లికి అనమాట. సో ఈ సందర్భంలో ఆ స్థానాలు కనుక ఏదన్నా చెడ్డ గ్రహాలు అక్కడ కనుక మనం కనుక తిరుగుతూ ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇతర పనులు పూర్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th హౌస్లో ఉంది, రాహు ఉన్నాడు. సో మనం ఏం చేయాలి, మదర్ హెల్త్లో మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆ పరిస్థితే రాకుండా ఉండాలి అంటే ఇంటికి రిపేర్లు ఉంటే చేయించేసేయండి, వెహికల్స్ రిపేర్లు ఉంటే చేయించేసేయండి. ఆ రకంగా ఆ యొక్క స్థానానికి సంబంధించినటువంటి ఖర్చుని మీరు కనుక చేసినట్లయితే ఇతర ఖర్చులు అవాయిడ్ చేయడానికి కొంత వీలవుతుంది. ఎడిదిరిగి తప్పదు, ఇంటికి రిపేర్ చేయించాలంటే చేయించాల్సిందే, వాహనానికి రిపేర్ చేయించాలంటే చేయించాల్సిందే. అది చేయండి ముందు ఫస్ట్. సో దట్ ఆ విధంగా రాహుని మనం శాంతింప చేయగలుగుతాము. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు దుర్గా అమ్మవారికి కనుక ప్రార్థించినట్లయితే, అదేవిధంగా యోగా కనుక చేసినట్లయితే ఈ రాహుగ్రహం శాంతిస్తుంది. నెక్స్ట్ పాయింట్ శని. శని మీకు పంచమంలో రజతమూర్తిగా ఉన్నాడు. నిజానికి 5th హౌస్లో ఉన్నటువంటి శని కారణంగా ధన నష్టము, హెల్త్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా సంతాన విషయంలో సమస్యలు, ఫ్యామిలీకి దూరంగా జీవించటము, అదేవిధంగా బంధువుల నుంచి సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఇవన్నీ కూడా శని వల్ల కలుగుతాయి. ఈ విషయంలో కూడా నేను శివుడికి అభిషేకం కానీ, శనికి అభిషేకం కానీ, కనీసం ముందు మార్నింగ్ వాకింగ్ అనేది శనికి చాలా ఇంపార్టెంట్. శని పాదాలకు సంబంధించినటువంటి అధిష్టానం కాబట్టి ఈ శనిని కనుక సాటిస్ఫై చేయాలంటే ఎక్కువగా కాళ్ళకి స్ట్రెయిన్ ఇవ్వాలి మీరు. సో ఈ రకంగా శని భగవాన్ని శాంతింపజేయండి. ఈయన అనుకూలంగా లేడు. ఇక సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కూడాను ఎక్కువ ఖర్చులు, భార్య పిల్లలతోటి విరోధము ప్రతిదానికి, అలాగే మీ పార్ట్నర్స్ తోటి విరోధము, కంటికి సంబంధించి పొట్టకు సంబంధించినటువంటి రోగాలు, సమస్యలు, అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా బంధువుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ కుజుడు కారణంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తుతి స్తోత్రాలు కూడా ఈ కుజుడికి అనుకూలము. ఓకే, అదేవిధంగా మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు లాంటివి అని ఉంటే కనుక మీరు బ్లడ్ ఇచ్చేటైతే కనుక అది కూడా కుజుడిని శాంతింపజేస్తుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు. ఈ బుధుడి కారణంగానే శుభము, ధనపుత్ర లాభాలు, సంతాన వృద్ధి, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితము, మేధో సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విజయము, అదే టైంలో అబద్ధాలు ఆడటము, భోజనాల్లో సమస్యలు రావటం కూడా ఈ బుధుడి కారణంగానే జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా అష్టమంలో బుధుడు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అల్టిమేట్. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు లగ్నాన్ని చూస్తున్నాడు ఒక పక్కన, అదేవిధంగా మీ యొక్క తృతీయ స్థానం, మీ యొక్క విక్రమ స్థానాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా మీ యొక్క పంచమ స్థానం అనేటువంటి మీ సంతానాన్ని చూస్తున్నాడు. సో మీ సంతాన కారణంగా మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా
మీకు వచ్చే సంవత్సరం దాకా, వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ రకంగా అద్భుతంగా గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏదైనా ప్లాన్ ఉంటే, ఎస్పెషల్లీ వివాహాలు కానీ సంతానానికి కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద అప్రోప్రియేట్ టైం. మోరోవర్ ఈ సంవత్సరం గురువు గారు మీకు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం పుట్టబోయేటువంటి పిల్లలందరూ కూడా గురువు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో వారు జన్మించడం జరుగుతుంది. కాబట్టి మీరు సంతానం కోసం ప్రయత్నం చేయాలంటే ఈ సంవత్సరం ఎవరికైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ రాశి వాళ్ళకైనా కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం మీరు సంతానాన్ని ఇమ్మీడియట్గా ప్లాన్ చేయండి, ఇమ్మీడియట్గా. సరే, ఈ విధంగా చెప్పినట్లయితే నెక్స్ట్ రవి ఉన్నాడు. ఇక్కడ రవి కూడా భాగ్యంలో ఉన్నాడు. తల్లిదండ్రులతోటి, పెద్దలతోటి, ముఖ్యంగా తండ్రితోటి, పెద్దలతోటి సమస్యలు. ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు. సో పెద్దలతోటి కొన్ని సమస్యలు, అపార్థాలు వచ్చేటువంటి అవకాశం, కుటుంబం నుంచి దూరం వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ గురువు గారు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువలన ఈ స్థానానికి ఎలాంటి భయము, ఢోకా లేదని ఘంటాపదంగా చెప్పొచ్చు. అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల సౌఖ్యము, ధనలాభము, సత్కార ఆచరణ జరుగుతుంది. అదే సమయంలో కొన్ని వ్యాపార నష్టాలు, వృత్తుల గౌరవాలు కూడా కేతువు వల్ల ఉన్నప్పటికీ ఓవరాల్గా 10th కేతువు మోరల్లెస్ మంచి ఫలితాలు ఇచ్చే సత్కార్యాచరణ చేయిస్తాడు మీ చేత. ఇహ మిగిలింది లాస్ట్లో శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. ఆయన వల్ల శుభము, ధనలాభము, ఆస్తి సంపదలు, గృహము, భూములు, అదేవిధంగా బంధుమిత్రుల వల్ల ఎన్నో లాభాలు, వివాహాలు, శుభకార్యాలు, మధురమైన పదార్థాల భక్షణ, కీర్తి ప్రతిష్టలు, తేజోవృత్తి, ఇవన్నీ కూడా శుక్రుడు మీకు అత్యంత అనుకూలంగా మీకు ఈ నెల ఇవ్వబోతూ ఉన్నాడు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే నెల మొదట్లో కంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్, మొదటి నెల చాలా బాగుంటుంది. నెల మొదటి భాగం, రెండో భాగం ఇంకా బాగుంటుంది. మీకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పాలి. ఇష్టదేవత ప్రార్థన, యోగా, మెడిటేషన్, వాకింగ్ ఇవి మాత్రం మానకండి. స్వస్తి.